ఏ శుభకార్యానికైనా శుభారంభం. గేమ్ చేంజర్ వేమగిరిలో ఈవెంట్ స్టార్ట్ అవుతుందని తెలియగానే 3 రోజుల ముందు కూడా ఇక్కడ మొత్తం అంత పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే గెస్ట్లు వచ్చే వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ ఎటువైపుగా ఉంటుంది, ఎన్ని బ్యారికేడింగ్లు ఉండాలి, ఇవన్నీ కూడా దీని మీద వర్క్ చేసి టోటల్ వర్కౌట్ చేసి ఆర్డర్ రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మొత్తం సిద్ధమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం అంటే హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకి పూర్తి స్థాయి అంటే దాని తర్వాత జరుగుతున్న ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 1600 మంది పోలీసులు ఈ ఈవెంట్ కి సంబంధించి విధుల్లో అయితే ఉండబోతున్నారు. ఇందులో 400 మంది పోలీస్ అఫీషియల్స్ అయితే మిగతా 1200 మంది కూడా వివిధ సిబ్బంది అంతా కూడా ఇటు NH-16 కి సంబంధించి, ఎందుకంటే అటు 4th బ్రిడ్జ్ నుంచి ఎవరైతే కొవ్వూరు గుండా అంటే విజయవాడ నుంచి వస్తారో వాళ్ళంతా కూడా 4th బ్రిడ్జ్ నుంచి మళ్ళీ లారాచెర నుంచి కట్ చేసుకోవాల్సిన పరిస్థితి, అక్కడ ఒక డైవర్షన్ ఉంటుంది. ఇటు వేమగిరి నుంచి కూడా వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ బ్యారికేడింగ్ పెట్టి అంటే కొన్ని పార్కింగ్ స్లాట్లు ఏదైతే 5 పార్కింగ్ స్లాట్లు సూచించారో పోలీసులు అక్కడ మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసుకుని సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అయితే షెడ్యూల్ అయితే జరిగిన పరిస్థితి మొత్తం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మెగా ఈవెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఇదే సక్సెస్ అయితే చక్కగా ఇలాంటి ఈవెంట్లు ఎన్నో వేదికి ఈ ప్రాంతం అవుతుందంటూ కూడా ఎస్పీ నిన్న మీడియాతో చెప్పిన పరిస్థితుల్లో ఎవరికి వారు ఇండివిజువల్ గా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంటే ఒక్కసారిగా వాళ్ళ అభిమాన నాయకుడిని చూసి లేకపోతే హీరోని చూసి బ్యారికేడింగ్ దూకి వెళ్లే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఏదైనా చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండానే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు NH-16 కి సంబంధించి డైవర్షన్ పాయింట్స్ ఇటు బొమ్మూరు కావచ్చు లేకపోతే వేమగిరి నుంచి వచ్చే ఈ పార్కింగ్ దగ్గరే కాస్త గజబిజీ గందరగోళం నెలకొని ఉంటుందేమోనని డౌట్ తోటి అక్కడ కూడా ఫోకస్డ్ గా ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవెంట్ కి చేరుకునే విధంగా అయితే ఏర్పాట్లు అంటే ఈ ప్లానింగ్ అంతా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, వీటి మీదే కసరత్తు చేసి ఎక్కడ కూడా ఎలాంటిది చిన్న పొరపాటు కూడా లేకుండా వాళ్ళ వైపు నుంచి చేస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నారు, పబ్లిక్ మీరు సెల్ఫ్ గా మీరు నిబద్ధతగా ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద మాస్ ఈవెంట్ జరగబోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పూర్తి స్థాయి 100% స్ట్రైక్ రేట్ తోటి సీట్లు గెలవడం, ఇప్పుడు పవన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వెళ్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా చూసేందుకు, డిప్యూటీ సీఎం నేరుగా చూసేందుకు అందరూ కూడా జన సైనికులు వీర మహిళలు సైతం ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇటు మెగా అభిమానులు అందరూ కలిసి జనసేన వీళ్ళందరూ కలిసి అంటే ఎప్పుడు మాస్ క్రౌడ్ అంటే ఇంత క్రౌడ్ అంటే క్రౌడ్ ఎంత ఫుల్ అవుతుందో కూడా ఎస్టిమేట్ వేయలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సభా ప్రాంగణంలో అయితే 1,00,000 మందికి మాత్రమే ఉంది. ప్రస్తుతం సభా ప్రాంగణం ఆనుకొని ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి మొత్తం అంతా మానిటరింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా ఎంట్రీ అంటే వీళ్ళు రామ్ చరణ్ ఫస్ట్ ఎంట్రీ అవుతారు, తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ గెస్ట్ గా రాబోతున్నారు. కాబట్టి వీళ్ళు వచ్చే 2 గంటల ముందు కూడా ఇంకొంచెం టైట్ చేసే పొజిషన్ అయితే ఈ గ్రౌండ్ లో కనిపిస్తోంది. వాహనాల విషయం కావచ్చు లేకపోతే గ్యాలరీలు దూకి వెళ్లే ఛాన్స్ ఎక్కడా కూడా లేకుండా ఏ పాస్ ఉంటే అంటే MVIP పాస్ అయితే MVIP దాంట్లోకి, VIP పాస్ అయితే అక్కడి వరకే పరిమితం అవ్వాలంటూ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే చెప్పిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం పాసులు ఇక్కడికి వస్తే దొరికేస్తాయి, ఎలాగైనా మేము లోపలికి వెళ్ళి చూసేస్తాం, ఫస్ట్ అరగంట మాత్రమే టైట్గా ఉంటుంది, తర్వాత మేము లోపలికి వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ తోటి చూడొచ్చు లేకపోతే ఆ దగ్గరికి వెళ్ళొచ్చు అని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవేమీ వద్దు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. డిసిప్లైన్ గా ఉండండి, చక్కగా హ్యాపీగా రండి, ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయండి, అలాగే తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.